తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ జూలై 5న చెలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తా సిఐటియు ఆఫీసులో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ మూడోసారి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దేశంలోని బొగ్గు బ్లాకులను ఈ వేలం ద్వారా గుత్తేదారులకు అమ్మాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణకు కొంగు బంగారంగా విరసెలుతున్న సింగరేణి మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలానికి పెట్టారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రాంతం నుంచి 8 ఎంపీ సీట్లు ఇచ్చినందుకు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి అయినందుకు తెలంగాణ బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వారికి అప్పచెప్పడం హేయమైన చర్య అని ఖండించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బొగ్గు బ్లాకుల రక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు చేయాలని తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేపు జూలై 5న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఈ ధర్నా కార్యక్రమాన్ని సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో దాదాపు బీజేపీ పార్టీకి 8 ఎంపీలు ఇచ్చినందుకు ఈ రాష్ట్రానికి వెన్నుముకగా ఉన్నటువంటి తెలంగాణ పరిశ్రమను, బొగ్గు పరిశ్రమను సర్వనాశనం చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా అడ్డుకట్ట వేసేందుకే వామపక్షాలు, ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ముఖ్యంగా హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూలై 1న పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు అటు వామపక్షాల ఆధ్వర్యంలో జరిగింది, ఇటు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ ట్రేడ్ యూనియన్లలో జరిగిన అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా అందులో పాల్గొన్నాయి, మాట్లాడినాయి. రేపు 5వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కోల్బెట్ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు ధర్నా చేయాలని, అలాగే 10వ తారీఖున అన్ని జిల్లా ఆఫీసుల ముందు ధర్నాను విజయవంతం చేయాలని, అలాగే 18వ తారీఖు నాడు సింగరేణి భవన్ ముట్టడికి ఈ కార్మిక సంఘాలన్నీ కూడా వామపక్ష ట్రేడ్ యూనియన్లన్నీ కూడా వామపక్షాలు కూడా చేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అక్కడక్కడ కొన్ని కార్మిక సంఘాలు ఈ ఉమ్మడిగా పోకుండా విడివిడిగా స్టేట్మెంట్లు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కలిసి ఉంటే గెలుస్తాం, విడిపోతే ఓడిపోతామనే నినాదంతో సిఐటి ఈరోజు ఐక్యత పోరాటంతో కార్మిక సంఘాలను ఐక్యం చేస్తూ, వామపక్షాలను కూడా ఐక్యం చేస్తూ ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో ఇలాంటి ప్రయత్నాలు మిగతా కార్మిక సంఘాలు కూడా మానుకోవాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తోట నరహరిరావు, బ్రాంచ్ ఉపాధ్యక్షులు దాసరి సురేష్, సానం రవి, పి శ్రీనివాస్, చంద్రవేణి రాజయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.